అన్నా ఆపి జోక్స్ అన్నా, కానీ ఇప్పుడు కొత్తగా నడుస్తుందన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా. తన తల్లితో సీరత్పూర్ వైపు వెళ్తూ ఉంటుంది. అమ్మా, ఈసారి నేను నీ వల్ల అస్సలు సంతోషంగా లేను. నేను నా స్నేహితులతో కలిసి సరత్పూర్కి వెళ్లాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చూడమ్మా, నువ్వు నీ స్నేహితులతో వెళ్లొచ్చు, దానికి నేను వద్దని అనడం లేదు. కానీ ఏమాత్రం తెలియని చోటికి నిన్ను ఒంటరిగా పంపించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత వాళ్ల బండి ఒక గేట్లోకి ఎంటర్ అవుతుంది. సీరత్పూర్ గ్రామం. తీసుకొచ్చేశాను మీ ఊరికి. అమ్మా, ఇది అడవిలో ఉంది. తను మిమ్మల్ని మోసం చేసిందని నాకు అనిపిస్తోంది. నువ్వు ఎక్కువగా మాట్లాడకు సంజు. ఈ ఊరిని మా ఫ్రెండ్స్ సెలెక్ట్ చేశారు. నేనిప్పుడే వాళ్లకు కాల్ చేస్తాను. అంశిక తన ఫ్రెండ్ చారుకి కాల్ చేస్తుంది. చారు, ఇప్పుడే మా కారు గేట్లోకి ఎంటర్ అయ్యింది, కానీ ఇక్కడ అంతా అడవి కనిపిస్తోంది. అరే, మొదట్లో అంతా అడవి ఉంటుంది, ముందుకొచ్చావు అంటే ఊరు కూడా కనిపిస్తుంది. సరే సరే వస్తున్నాను. అమ్మా, నాకు చాలా అర్జెంటుగా సుస్సు వస్తోంది. నందిని బండిని సైడ్ కాపుతుంది. పద, త్వరగా వెళ్ళిరా. సంజు కారులోంచి దిగి అడవిలోకి కొంచెం లోపలికి వెళ్తాడు. ఒక చెట్టు దగ్గర టాయిలెట్ చేస్తాడు. చూడు చూడు, ఆ చెట్టుని చూడు. దుప్పటి కప్పుకొని ఎవరైనా ఉన్నారా? అప్పుడే తన భుజం మీద ఏదో కారుతున్నట్టుగా తనకు అనిపిస్తుంది. తలను పైకెత్తి చూస్తాడు. అప్పుడు తన కళ్ళను తను నమ్మలేకపోతాడు. చనిపోయిన ఒక ఆడపిల్ల శవం వేళ్లాడుతూ ఉంటుంది. తన జుట్టులో నుంచి రక్తం కారి నేల మీద పడుతూ ఉంటుంది. సంజు పరిగెత్తుకుంటూ కారులోకి వెళ్లి కూర్చుంటాడు. సంజు, ఏమైంది బాబు? అమ్మా, త్వరగా పద, త్వరగా ఇక్కడి నుంచి పద. సంజు భయపడ్డం చూసి నందిని వెంటనే కార్ని ముందుకు పోనిస్తుంది. సంజు కళ్లల్లో ఇంకా ఆ మొహం కనిపిస్తూనే ఉంటుంది. చెట్టుకి వేళ్లాడుతున్న అమ్మాయి, తన జుట్టులోంచి కారుతున్న రక్తం. వాళ్ల కారు ఇంకా ముందుకు వెళ్లి ఆగుతుంది. వాళ్ల కారు అక్కడ ఆగి కొన్ని సెకండ్లే గడుస్తాయి. అప్పుడే కొంతమంది వాళ్ల దగ్గరికి వెళ్తారు. నందిని గారంటే మీరేనా? అవునండి, నేనే నందినిని. తను నా కూతురు అంశిక. రండి అంశిక గారు, రండి. మీ ఫ్రెండ్స్ చారు ఇంకా జియా మా గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. థ్యాంక్ యూ. ఆ వ్యక్తి వాళ్ళని తీసుకుని గెస్ట్ హౌస్ వైపు వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకుని రహస్యమయంగా నవ్వుకుంటూ ఉంటారు. భలే, ఈ గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మీకు సెలవులు జరుపుకోవడానికి ఈ ఊరే దొరికిందా? ఇంకే చోటు దొరకలేదా మీకు? ఆంటీ, ఇక్కడ హిల్ స్టేషన్ ని మీరు చూసారంటే మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు. సరే చారు, జియా, పదండి, రేపు ఉదయం కలుద్దాం, సరేనా? ఇక అంశిక వాళ్ళ అమ్మ ఇంకా సంజుతో పాటు ఒక గదిలోకి, అలాగే చారు ఇంకా జియా తమ గదిలో ఉంటారు. అప్పుడే చారు అంశికకి కాల్ చేస్తుంది. నేనేం ఆలోచిస్తున్నానంటే మనం ఇప్పుడే బయలుదేరటం మంచిది, లేకపోతే మీ మమ్మీ చాలా డిస్టర్బ్ చేస్తుందనుకుంటా. అవునవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నాకు ఒక ప్లేస్ తెలుసు. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. ఇవాళ రాత్రికి అక్కడుండి రేపు ఉదయం బయలుదేరదాము. సరే, నేను వస్తున్నాను. ఆ మాట చెప్పి అంశిక సైలెంట్ గా తన గదిలో నుంచి వెళ్తుంది. వాళ్ళిద్దరూ తన గది బయటే నిలబడి ఉంటారు. ఇక త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం, పద. పదండి. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళకేమాత్రం తెలీదు, ముసుగు వేసుకున్న ఒక ఆడ మనిషి ఆ సమయంలో కొంత దూరంగా నిలబడి వాళ్ళనే చూస్తోందని. అలా చూడు, సెక్యూరిటీ ఇంకా లేచే ఉన్నాడు. తను మనల్ని వెళ్ళనివ్వడు. భయపడకండి పిల్లలు, నేను మిమ్మల్ని ఆపను. అంకుల్, మేము ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాము, అయినా మీకు మా మాటలు ఎలా వినపడ్డాయి? పిల్లలు, పల్లెల్లో వాళ్ళ చెవులు చాలా చురుగ్గా ఉంటాయి. మీరేం కంగారు పడకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్, మీరు చాలా మంచివారు. వాళ్ళు ముగ్గురు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళు వెళ్ళగానే ఆ వ్యక్తి రహస్యమయంగా నవ్వుతూ ఇలా అంటాడు. ఇక్కడి నుంచి బయలుదేరకపోతే తన ఆకలి ఎలా తీరుతుంది? వాళ్ళు ముగ్గురు దట్టమైన అడవిలో ముందుకు వెళ్తారు. మీరు నన్ను ఈ అడవిలోకి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అరే, ఇది షార్ట్ కట్. నువ్వెందుకు భయపడుతున్నావు? మేమున్నాం కదా నీతో పాటు. అడవిలోంచి విచిత్రమైన జంతువుల శబ్దాలు వినిపిస్తుంటాయి. వాళ్ళు ముగ్గురు కూడా భయపడుతుంటారు, కానీ ఒకరికొకరు ఆ విషయం తెలియనివ్వరు. అప్పుడే ఉన్నట్టుండి వాళ్ళు ఆగిపోతారు.
వాళ్ళు చూసేసరికి ముసుగు వేసుకుని ఉన్న ఆ ఆడ మనిషి వాళ్ళ ఎదురుగానే ఉంది. ఆవిడ నెమ్మదిగా మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికే వస్తుంటుంది. నాకిక్కడ ఏది సరిగ్గా అనిపించడం లేదు. వాళ్ళు ముగ్గురు ఆవిడ దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోతారు. ఎవరావిడ? ఒకవేళ దెయ్యం కాదు కదా? అరే, దెయ్యాలంటూ ఏమీ ఉండవు. ఎవరో పిచ్చావిడ అయి ఉంటుంది. నువ్వెందుకింత భయపడుతున్నావు? ఇప్పుడు ఆవిడ కూడా ఇక్కడ లేదు కదా. అప్పుడే ఒక చెట్టులో నుంచి ఒక తీగ వచ్చి జియా కాలికి చుట్టుకుంటుంది. ఆ! జియా ఒక్కసారిగా ఆ తీగ కారణంగా గాలిలో వేలాడుతుంది. అది చూసి వాళ్ళిద్దరి పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఇదంతా? అప్పుడే ఒక భయంకరమైన దెయ్యం అక్కడికి వస్తుంది. జియా కింద నేల మీద పడుతుంది. ఆ రాక్షసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జియా కడుపును చీరేస్తుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఆ శబ్దం చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంశిక ఇంకా చారు ఇద్దరు తమ గుండె కొట్టుకోవడాన్ని వినగలుగుతారు. జియా శరీరాన్ని పూర్తిగా చీరేసిన తరువాత ఆ రాక్షసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. చారు పరిగెత్తు! చారు ఇంకా అంశిక పరిగెడతారు. వాళ్ళు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి దాక్కునే చోటు అసలు ఎక్కడా కూడా కనపడలేదు. అప్పుడే వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా అందులోకి వెళ్లిపోతారు. మీరిద్దరూ నా నుండి తప్పించుకోలేరు. ఆ మాట అంటూ రాక్షసి కూడా మెరుపు వేగంతో వాళ్ల ఎదురుగా వచ్చి నిలబడుతుంది. వాళ్ళిద్దరికీ ఊపిరి ఆగినంత పనవుతుంది. జియా ఎంతో భయంగా ఆ రాక్షసిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు అఘోరీలు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి వీళ్ళిద్దరూ మరింత భయపడతారు. ఇక్కడ నందిని ఇంకా ఏమీ తెలియకుండా నిద్రపోతూ ఉంటుంది. అంతలో ముసుగు వేసుకున్న ఆ ఆడమనిషి అక్కడికి చేరుకుంటుంది. అప్పుడే తన దృష్టి పక్కనే ఉన్న బెడ్ మీద పడుతుంది. అంశిక లేకపోవడం చూస్తుంది. అరే అంశిక, ఏమైంది? సంజు లే! నందిని సంజుని తీసుకుని రూమ్ లోంచి బయటికి వస్తుంది. తను సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి, ఇలా చూడండి, నా కూతురు నా రూమ్ లో లేదు. మీకు తెలుసా తను ఎక్కడికి వెళ్ళిందో? లేదు, నేను తనని చూడలేదు. అరే, మీరు మేలుకునే ఉన్నారు కదా, ఇదెలా సాధ్యం అవుతుంది? తను బయటికి వెళ్తే మీరు చూడలేదా? అంతలో ఉన్నట్టుండి నందినికేమైందో తెలీదు. తను ఆ వ్యక్తి పీకను పట్టుకొని అతన్ని గాలిలోకి పైకి లేపుతుంది. త్వరగా చెప్పు, అంశిక ఎక్కడికి వెళ్ళింది చెప్పు. చెప్తావా లేక నిన్ను అంతం చెయ్యాలా? చెప్తాను నన్ను కిందకి దింపండి, చెప్తాను. అప్పుడే ఉన్నట్టుండి నందిని నార్మల్ అవుతుంది. ఆ వ్యక్తి నేల మీద పడతాడు. నందిని ఆశ్చర్యంతో అతన్ని చూస్తుంది. ఒక రాక్షసి చాలా ఏళ్లుగా మా ఊర్లో తిరుగుతుంది. ప్రతి వారం ఒక అమ్మాయిని తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత తనని అంతం చేసి తన శవాన్ని చెట్టుకు వేలాడదీస్తుంది. మేము తన వల్ల చాలా విసిగిపోయాం. అందుకనే మా ఊర్లో ఉన్న ఒక గొప్ప తాంత్రికుడు తనతో మాట్లాడాడు. నాకు 2 ఆడపిల్లలు కావాలి. వాళ్ల భుజం మీద ఒక నల్లని గుర్తుండాలి. వాళ్ళిద్దరిని బలిచ్చిన తరువాత నా శక్తులు రెట్టింపవుతాయి. నేను శాశ్వతంగా యవ్వనంగా అందంగా మారిపోతాను. నాకు ఆ 2 అమ్మాయిలు దొరకనంత వరకు నేను ఇలాగే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉంటాను. అప్పటి నుంచి అటువంటి ఆడపిల్లల కోసం వెతుకుతూనే ఉన్నాం. ఒక అమ్మాయి మాకు దొరికింది కూడా. మేము తనని ఆ రాక్షసికి అప్పగించాం కూడా. ఆ రాక్షసి తనను బలి తీసుకుంది. ఇక ఇప్పుడు తనకి 2వ అమ్మాయి కూడా కావాలి. మీ అమ్మాయి ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు అప్పుడే మీ అమ్మాయి భుజం మీద ఆ గుర్తును కూడా చూశాము. అందుకని మేము తనని ఆ రాక్షసికి అప్పగిద్దామనుకున్నాం. కానీ మీ అమ్మాయి తనంతట తానే తన స్నేహితురాలతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. కథంతా విన్న తర్వాత నందిని చాలా కంగారు పడుతుంది. తను వెంటనే గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి గుహ దగ్గరికి వెళ్తుంది. నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అసలు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంది. ఇక్కడ నందిని ఒక పోల్ కి కట్టేసి ఉంటుంది. ఆ రాక్షసి 2 అఘోరీలతో వాళ్ల ఎదురుగా కూర్చుని ఉంటుంది. తను మళ్లీ మంత్రం చదువుతూ ఉంటుంది. అప్పుడే ఒక అఘోరి నిలబడతాడు. తను అంశికాని విడిచిపెట్టి తనని రాక్షసి ముందు కూర్చోబెడతాడు. రాక్షసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుంటుంది. ఇక అంశు మీద దాడి చెయ్యబోతుంది. అప్పుడే అంశిక! నందిని అక్కడికి వస్తుంది. తను వెంటనే
హన్షికాని తన వైపు లాగేసుకుంటుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నందిని